వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మొట్టమొదట మనము పాలకూరను బ్లాంచ్ చేసుకోవాలి. దాని కొరకు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో మంచిగా కడిగిన పాలకూరను 2 పెద్ద పచ్చిమిర్చీలను వేసి బాయిల్ చేశాను. 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని ఐస్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకంటే దాని యొక్క గ్రీన్ కలర్ లాస్ అవ్వకుండా మనం ఇలా ఐస్ వాటర్లో వేసుకొని 7 నుంచి 8 కాజులను వేసుకొని మిక్సర్ జార్లో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసి ఆయిల్ లేదా బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఆయిల్ని యూస్ చేస్తున్నాను. దాంట్లో నేను జీలకర్రను ఒట్టిమిర్చీలను యాడ్ చేశాను. ఒట్టిమిర్చీలు వచ్చేసి 3 తీసుకున్నాను. జీలకర్రను వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలను వేశాను. తర్వాత పచ్చిమిర్చిని ఒక చిన్నది వేశాను, ఎందుకంటే ఆల్రెడీ మనం పాలకూరలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఆ తర్వాత టమాటాను కూడా ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటాను సన్నగా తరిగి దాన్ని కూడా యాడ్ చేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా 2-3 మినిట్స్ వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు సాఫ్ట్గా అయ్యే వరకు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగిన ఆనియన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దాన్ని కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలి. లేత బంగారు రంగు వచ్చేంత వరకు కూడా మనం వాటిని ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, కారము 1 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి చిన్న సగం అంటే 1/4 టీ స్పూను వాడుతున్నాను ఇక్కడ. సో ఇవన్నీ మసాలాలు, డ్రై మసాలాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మాడకుండా కొద్దిగా అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, కలపాలి. బాగా మిక్స్ చేసి అడగంటకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము పాలక్ పేస్ట్ ఉంది కదా, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పాలకూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఎంతవరకు కుక్ చేయాలంటే దాంట్లో నుంచి ఒక పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పన్నీర్ క్యూబ్స్ని పాలకూర గ్రేవీలో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ఇంటి నెయ్యిని అంటే గీని, మరి హోమ్ మేడ్ గీని యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో మంచి అరోమా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే అంత టేస్టీగా రిచ్గా ఈ కర్రీ ఉందండి. ఇప్పుడు నేను ఇంకొక కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఒట్టిమిర్చిలో ఒక 4 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను. తర్వాత గ్రేటెడ్ జింజర్ పీస్ని ఒక చిన్న ముక్కను యాడ్ చేసుకొని ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాను అంతే. ఈ విధంగా ఫ్రై చేస్తుంటే దాంట్లో నుంచి కూడా మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క ఫ్రై చేసినది మనము పాలక్ పన్నీర్ రెసిపీ ఉంది కదా, కర్రీ ఉంది కదా, దాంట్లోకి మిక్స్ చేస్తున్నాను. ఆ రిచ్నెస్ కోసం, క్రీమీ టెక్స్చర్ కోసం నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనము ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలండి ఈ విధంగా. సో ప్రెజెంటేషన్ కోసం ఇందులో ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని నేను దానిపైన చల్లుతున్నానండి. సో ఇంత కమ్మని రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే ఇంత సింపుల్గా అయిపోయింది. సో మనము వేడి వేడి ఈ యొక్క పాలక్ పన్నీర్ కర్రీని రోటీతో కానీ, నాన్తో కానీ, జీరా రైస్తో కానీ తింటే ఆహా రుచే వేరండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.